Hello everyone, myself Anil Kekkarla. I was recruited as Deputy Surveyor in 2018 through Telangana State Public Service Commission. Currently I am working as Mandal Surveyor in Government of Telangana. మనందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణలో ఒక ల్యాండ్కి ఒక వ్యక్తికి ఉన్న ఎమోషన్ ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు, రైట్? సో ఇట్లాంటి ల్యాండ్ని డీల్ చేసే విషయంలో ఒక సర్వేయర్ పాత్ర అనేది చాలా కీలకం. మనకు రీసెంట్గా గవర్నమెంట్ భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే భూ వివాదాలని కొంతమేర తగ్గించగలుగుతుంది అని చెప్పేసి. సో ఈ చట్టానికి పొందుపరిచిన విషయం ఏంటంటే, ఒకటి రిజిస్ట్రేషన్ సమయంలో మ్యాపింగ్ అనేది కూడా పెడదామని చెప్పేసి దీని ద్వారా అనుకుంటున్నారు. సో ఈ మ్యాపింగ్ చేయడానికి సర్వే వ్యవస్థ అనేది చాలా కీలకం. దీనికోసం వివిధ స్టేట్స్, పక్క రాష్ట్రాల్లో కూడా మన గవర్నమెంట్ అనేది రీసెర్చ్ చేసేసి పక్కనే ఉన్న కర్ణాటక సిస్టమ్ని కొంతమేర అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా మన దగ్గర ఉన్న సర్వే స్టాఫ్ ఇదంతా చేయడానికి సరిపోకపోవచ్చు. సో మనకి ఇదివరకే ఒక లైసెన్స్ సర్వేయర్ వ్యవస్థ అనేది ఉంది, పాత నుండే మన ఉమ్మడి రాష్ట్రంలో నుండి లైసెన్స్ సర్వేయర్ వ్యవస్థ అనేది ఉంది. దీనికి సంబంధించింది తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రతి ఏటా ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కొంతమందిని రిక్రూట్మెంట్ అనేది అవుతా ఉంది. దాని ద్వారా లైసెన్స్ సర్వేయర్స్ అనే వాళ్ళు ప్రతి ఏటా కొంతమంది మనకి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, మనకి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేసి చాలామందికి ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీని ద్వారా చాలామంది, మీలో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో చాలామందికి స్పెల్ 1లో ట్రైనింగ్ అయిపోయింది అండ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అయింది. దీంట్లో కొంతమంది పాస్ అయినారు, కొంతమందికి 1-2 సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం మనకి మేజర్గా ఎగ్జామ్స్ అనేవి ఎట్లా కండక్ట్ చేస్తారో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్స్ అనేవి మనకు 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. దాంట్లో థియరీ, ప్లాటింగ్ అండ్ ప్రాక్టికల్. దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అని అంటే, ఎవ్రీ 10 to 30 ఇయర్స్కి ఒక స్టేట్లో కానీ ఒక రీసర్వే అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పట్టేదార్స్ అనేవాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. సో రీసర్వే చేస్తే కొత్త విషయాలు ఏది రికార్డ్స్లో అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇతరత్ర కారణాల వల్ల మనకి ఈ రీసర్వే అనేది కండక్ట్ చేయలేదు. సో మనం ఇప్పుడు ఫాలో అయ్యే సర్వే అంతా ఎప్పుడో బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, అంటే నిజాం పీరియడ్ అప్పుడుది సర్వే మాత్రమే ఇంకా రిఫరెన్స్ ఉన్నది. అదే రికార్డ్స్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునే పోయే విషయాలు ఏమి ఉంటాయి, ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ అంతా అప్పుడున్న సర్వే సిస్టమే ఉంటుంది. అప్పుడున్న సర్వే సిస్టమ్ ఏంది, ఇప్పుడు మేజర్గా ఇప్పుడున్న థియరీలో అదే మనం నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం, నిజాం టైంలో సర్వే ఎట్లా జరిగింది. సో సర్వే చేయడానికి ఒక చట్టం అనేది వాళ్ళు రూపొందించారు. ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయి, ఆ చట్టం ద్వారా సర్వే లోటుపాట్లు ఏమేమి ఉంటాయి, సర్వే జరిగేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎవరు సాల్వ్ చేయాలి, సర్వే ఏ పద్ధతిలో చేయాలి, ఏ పద్ధతిలో చేసిన తర్వాత ఏ రికార్డ్స్ ప్రిపేర్ చేయాలి, ఆ రికార్డు ఏది ముందు, ఆ రికార్డ్ నుండి నెక్స్ట్ రికార్డ్, ఆ రికార్డ్ నుండి నెక్స్ట్ రికార్డ్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది ఈ థియరీలో క్లియర్గా ఉంటుంది. సో థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో అన్ని కొత్త టర్మినాలజీస్ ఉంటాయి. సో సబ్జెక్ట్ కూడా అందరికీ కొత్తది. అండ్ నెక్స్ట్ ప్లాటింగ్. ఈ ప్లాటింగ్ అనేది ఎట్లా వస్తుంది, మనం సర్వే చేస్తాం. అసలు వీటన్నిటికంటే ముందు సర్వే అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి. సర్వే అంటే జనరల్గా ఒక వ్యవస్థలో కానీ, అంటే ఏదైనా కానీ ఒక ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిన తర్వాత ఒక సైంటిఫిక్ మేనర్లో దాన్ని పొందుపరచాలి. సో ఈ సైంటిఫిక్ మేనర్లో పొందుపరిచేదే రికార్డ్ ప్రిపరేషన్. దీంట్లో ప్లాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్లాటింగ్ కూడా మనకు ఒక సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ ఈ ప్లాటింగ్ తర్వాత ప్రాక్టికల్ ఏం చేస్తారు, మనకి రియల్ టైంలో సర్వే ఎట్లా చేస్తారో మనకి ఈ ప్రాక్టికల్ అనే ఎగ్జామ్లో కూడా అదే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ మేనర్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ 3 ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ అప్రెంటిస్షిప్ ఉంటుంది. అప్రెంటిస్షిప్ 40 days ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. మీలో చాలామంది ఎగ్జామ్స్ క్లియర్ చేసి అప్రెంటిస్షిప్ కూడా వెళ్తున్నారు. ఈ అప్రెంటిస్షిప్ తర్వాత నెక్స్ట్ యాజ్ పర్ నోటిఫికేషన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఈ అసెస్మెంట్ టెస్ట్ కూడా పాస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ లైసెన్స్ అనేది జారీ చేస్తుంది. యాజ్ పర్ దిస్ నోటిఫికేషన్ మనం మార్క్స్ ఎన్ని రావాలి అనేది తెలుసుకుంటే 100కి 60 రావాల్సి ఉంటుంది. 60 వస్తేనే పాస్. మనం ఇంతవరకు 10th కానీ ఇంటర్లో కానీ మనం నేర్చుకున్నవన్నీ 100కి 35 వస్తే పాస్, అవునా కదా? ఇక్కడ మాత్రం 100కి 60 వస్తే పాస్. సో 100కి 60 మార్క్స్ తెచ్చుకోవడం అంత ఈజీ ఏం కాదు.
కానీ అంత కష్టం కూడా కాదు. ఎప్పుడైతే మనం ప్రతి టర్మినాలజీని, కాన్సెప్ట్స్ని బాగా నేర్చుకొని అన్నీ బాగా ప్రాక్టీస్ చేసి మంచి గైడెన్స్తో ముందుకెళ్తే పాస్ అవ్వడం అంత కష్టమేం కాదు. సో అందరూ మంచి గైడెన్స్తో ముందుకెళ్ళి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఆ లైసెన్స్ ఎగ్జామ్స్ అనేది మంచిగా రాసేసి పాస్ అయిపోయి లైసెన్స్ అనేది గెయిన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.